ప్రకాశం జిల్లా జనసేనలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అద్దంకి, ఎర్రగొండపాలెం జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అద్దంకి మాజీ ఇన్ఛార్జి కంచెల శ్రీకృష్ణ, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గౌతమ్ రాజు ఎన్నికల సమయంలో వైసీపీకి అమ్ముడుపోయారంటూ కార్యకర్తలు ఆరోపించారు. చాలా ఉన్నాయి. మీరు ఒక సభ ప్రశాంతంగా గమనిస్తే బ్రహ్మాండంగా తర్వాత సాయంత్రం 8 దాకా నేను అందుబాటులో ఉంటాను. అక్కడ మాట్లాడండి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. నవీన్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయని చెప్పని చెప్పవచ్చు. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల స్థానిక సంస్థల డీలిమిటేషన్ సమావేశాన్ని ఒంగోలులో కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. అయితే సమావేశానికి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు అర్బన్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ కి ఆహ్వానం అందకపోవడంపై ఆయన వర్గం అలిగి సమావేశానికి రాలేదు. మరోవైపు ఇటు ఏదైతే అద్దంకి గతంలో అద్దంకి జనసేన ఇన్ఛార్జ్ గా పనిచేసిన కంచెల శ్రీకాంత్, అలాగే ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గా పనిచేసిన గౌతమ్ రాజులు ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి, కూటమికి పనిచేయకుండా వైసీపీ నాయకులకు అమ్ముడిపోయి జనసేనని ఇబ్బంది పెట్టారంటూ కూడా ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలంతా కూడా స్టేజీ ఎక్కి ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం ఒకసారిగా గందరగోళానికి గురైంది. అయితే స్టేజీ మీద ఉన్న నాయకులు ఏదైతే వైసీపీకి అంటగాగిన నాయకుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పని హామీ ఇవ్వడంతో కార్యకర్తలంతా కూడా ఆందోళన విరమించారు. అయితే ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఒంగోలులో జరుగుతున్నప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడికి ఆహ్వానం అందకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నవీన్. థ్యాంక్ యూ వెంకట్రావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.